శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ ఆస్ట్రాలజీ టీవీకి స్వాగతం. వధూవరులకి ఒకే నక్షత్రం అయితే వీరి మధ్య వివాహం చేయవచ్చా? ఈ సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. అంటే అబ్బాయిది అమ్మాయిది ఒకే నక్షత్రం అయితే వీరికి వివాహం చేయవచ్చా? అయితే కొన్ని నక్షత్రాలు ఒకే నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు, మరికొన్ని నక్షత్రాలు అయితే చేయకూడదు. మొత్తం 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాలు వధూవరులది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయవచ్చు. మైత్రీ భావం ఉంటుంది కాబట్టి చేయవచ్చు. మిగిలిన 8 నక్షత్రాలు వధూవరులది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయకూడదు. ఇప్పుడు ఏ నక్షత్రాలు వధూవరులది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయవచ్చో వివరించబడుతుంది. జాగ్రత్తగా ఆలకించండి. అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 19 నక్షత్రాలు వధూవరులకు ఒకే నక్షత్రమే అయినా కానీ వివాహం చేసుకోవచ్చు. మైత్రీభావం ఉంటుంది. భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ 8 నక్షత్రాలు వధూవరులకు ఒకే నక్షత్రం కనుక అయినట్లయితే వివాహం కుదరదు. అయితే వీటిలో పాదవేద ఉన్నప్పటికీ అంత మైత్రీభావం ఉండదు కాబట్టి వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది. అదేవిధంగా రాసులు ఒకటే అయినా వివాహం చేసుకోవచ్చు. అంటే మొత్తం 27 నక్షత్రాలు 19 నక్షత్రాలు వధూవరులు ఒకే నక్షత్రం అయితే వివాహం చేసుకోవచ్చు. మిగిలిన 8 నక్షత్రాలు వధూవరులు ఒకే నక్షత్రం అయినా వివాహం చేసుకోకూడదు. అయితే శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాల మధ్య వివాహం అంత మంచిది కాదు. మైత్రీభావం ఉండదు కాబట్టి చేసుకోకుండా ఉండటమే మంచిది. ఏ నక్షత్రాల మధ్య అంటే ఏ నక్షత్రాల వారికి ఏ నక్షత్రాల వారితో పొంతన కుదరదో వివరించబడుతుంది. జాగ్రత్తగా వినండి. అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఆరుద్ర నక్షత్రం, మూలా నక్షత్రాలు జన్మించిన వారితో వివాహ పొంతన కుదరదు. అంటే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఆరుద్ర నక్షత్రం, మూలా నక్షత్రాల్లో పుట్టిన వారితో వివాహం అంతగా పొసగదు. రోహిణి, మృగశిర నక్షత్రాల్లో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రంతో ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో వివాహం పొంతన కుదరదు. ధనిష్ట, పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి భరణి నక్షత్రం వారితో, రేవతి నక్షత్రం వారితో వివాహం అంతగా కుదరదు. ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి చిత్త, విశాఖ నక్షత్రాల వారితో వివాహ పొంతన కుదరదు. పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో జన్మించిన వారికి కృత్తికా నక్షత్రం, పుష్యమి నక్షత్రం వారితో వివాహం కుదరదు. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రాల్లో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రాల వారితో వివాహ పొంతన ఉండదు. అశ్విని నక్షత్రం, శతభిష నక్షత్రాలు జన్మించిన వారికి హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం వారితో వివాహ పొంతన కుదరదు. అలాగే జన్మరాశులు షష్టాష్టమాలైన వివాహం చేయకుండా ఉండటమే మంచిది. అంటే ఒకరి రాశి నుంచి మరొక రాశి కంటే వధువు రాశి నుంచి వరుడికి 8వ రాశి అవ్వటం, వరుణ్ రాశి నుంచి వధువు యొక్క జన్మరాశి 6వ భావం అవ్వటం, అంటే షష్టాష్టకాల్లో ఉన్నవారికి వివాహ పొంతన అంతగా ఉండదు. ఇందాక చెప్పిన నక్షత్రాల వారి మధ్య మైత్రీభావం అంతగా ఉండదు కాబట్టి వీరి మధ్య వివాహం అంత మంచిది కాదు. అలాగే చిత్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ నక్షత్రాల వారితో వివాహం చేసేటప్పుడు పూర్తి జాతకాలు ఖచ్చితంగా పరిశీలించాలి. అంటే మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా కుజగ్రహానికి సంబంధించినవి. వీటి అధిపతి కుజుడు. ఈ నక్షత్రాల వారి మధ్య వివాహ పొంతన పరిశీలించేటప్పుడు పూర్తి జాతకాలు పరిశీలించాలి. తొందరపడే వివాహాన్ని నిర్ధారించకూడదు. ఎందుకంటే ఈ నక్షత్రాలకు అధిపతి కుజుడు కాబట్టి
వివాహ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనిష్టా నక్షత్రం, మృగశిరా నక్షత్రం, చిత్తా నక్షత్రం ఈ నక్షత్రాల మధ్య వివాహం చేసేటప్పుడు పూర్తి జాతక పరిశీలన చేసి వివాహ పొంతన నిర్ణయించాలి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.